హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇంటర్వ్యూ వీడియో 1 వీక్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఆర్ట్ ఎడ్యుకేషన్లో కానీ ప్రొఫెషన్స్లో కానీ ఎలా ఉపయోగపడుతుందని చూసాం కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందని? మీరు ఏదైనా స్ట్రెస్లో కానీ ఎమోషనల్గా కానీ ఉన్నప్పుడు డ్రాయింగ్ వేయడం మొదలుపెడితే మీరు వేరే ప్రపంచానికి వెళ్ళిపోతారు తెలుసా. అంతేకాదండి, స్కూలింగ్లో కూడా మ్యాథ్స్, సైన్స్, సోషల్లో ఆర్ట్ ఉపయోగపడుతుంది కదా. టెక్నాలజీ కూడా ఈ రోజుల్లో బాగా డెవలప్ అవుతుందండి. మీరు కొత్త పార్ట్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారు మనం రెగ్యులర్గా వాడే వెహికల్స్లోనే. అలా టెక్నాలజీ డెవలప్ అవుతుంది కదా. మరి ఆ పార్ట్స్ని ఫస్ట్ ఐడియాని పేపర్ మీద ప్లానింగే కదా చేయాలి, అప్పుడు డ్రాయింగే కదా వేయాలి. అయితే మన కల్చర్లో కూడా ఆర్ట్ బాగా ఇంక్లూడ్ అయ్యి ఉందండి. మీరు టెంపుల్స్కి వెళ్తే కనుక మీరు పెయింటింగ్సే కాదు స్టాట్యూస్ కూడా చూస్తారు కదా. స్టాట్యూ మేకింగ్ కూడా ఆర్ట్లో భాగమని నేను తెలుసా. మరి ఇంకెందుకు లేటు, ఈ రోజు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేశారనుకోండి, మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ రోజు అయితే మాత్రం టీ వడబోసే దాంతో నేను ఊసర విల్లిని ఎలా డ్రా చేయాలని చూపించబోతున్నాను. కానీ ఈ రోజు మా పాప నాతో పాటు డ్రా చేయట్లేదు. మీరు కాస్త కొంచెం లైక్ చేసి, కాస్త సబ్స్క్రైబ్ చేసి, కాస్తంత కామెంట్ చేశారనుకోండి, మాకు కూడా ఎంకరేజ్. ముందైతే టీ వడబోసేది పెట్టి దాని చుట్టూ హాఫ్ సర్కిల్ లాగా గీసి, దాని ముందు చిన్న సెమీ సర్కిల్ గీసి, దానికి ఒక గీత గీసి, దాని కింద కూడా ఇంకో సెమీ సర్కిల్ గీసి, ఇదే టీ వడబోసేదాన్ని తోక దగ్గర కూడా పెట్టి ఇంకోసారి హాఫ్ సర్కిల్ గీయొచ్చు. నేనైతే మాత్రం డైరెక్ట్ గా గీసాను. దాని తర్వాత 7 లాగా గీసి లెగ్స్ గీసాను. అదే 7 మిర్రర్ ఇమేజ్ లో గీసి మిగతా లెగ్స్ కూడా గీసాను. దాని తర్వాత యాక్లిక్ మార్కర్స్ తో కొంచెం స్కెచింగ్ చేశాను. అంతేకాదండి, ఇదే టీ వడబోసే దాంతో మీరు పెయింటింగ్ కూడా చేయొచ్చు, ప్రాపర్ గా చేయొచ్చు. అంటే దానికి లైట్ గా కలర్స్ ఎద్దితే చుక్కలుగా పడుతుంది, ఎక్కువగా కలర్స్ ఎద్దితే ముద్దలుగా పడుతుంది. ఎప్పుడైనా ఊసర వెళ్ళి రకరకాల కలర్స్ లో మారిపోతూ ఉంటుంది కదా, అందుకని అలా గీసాను. లైక్ మై వీడియో, షేర్ మై ట్యూబ్ లింక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్.